42 కోట్లు. సీఎం ప్రత్యేక బస్సుకు ఆయన ఖర్చు చేసింది 5.5 కోటి. రాజధానికి ప్రధానమంత్రిని పిలుచుకొచ్చి టెంకాయ కొట్టించాడు. ఆ టెంకాయ ఖర్చు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అందరితో సరిపోలేదు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ అదే రాజధానికి 3 సార్లు మళ్ళీ టెంకాయ కొట్టించాడు. ఆ 3 సార్లు మళ్ళీ టెంకాయ కొట్టించిన దానికి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత హైదరాబాద్కు విజయవాడకు మధ్య అధికారుల ప్రయాణం ఖర్చు 120 కోట్ల రూపాయలు. రాజధాని రాకపోయినా అక్కడ రాజధాని కర్త ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కన్సల్టెన్సీకి ఇచ్చిన ఖర్చు అక్షరాల 300 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయాల పేరుతో ఈ పెద్ద మనిషి అడుక్కు 10,000 చొప్పున ఎక్కడా లేని రేటు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసిన ఖర్చు 1,100 రూపాయలు టెంపరీ తాత్కాలిక సెక్రటేరియట్ తాత్కాలిక అసెంబ్లీకి ఖర్చు పెట్టింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఈయన కొడుకు ఈయన కోడలు అప్పుడప్పుడు ఈయన పోతే పర్మనెంట్ గా ఉండేదానికి హయత్ హోటల్లో రూము, ఆ రూము ఖర్చు అక్షరాల 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఖర్చు. ఈ పెద్ద మనిషి దుబారాకు లంచాలకు అవినీతికి ఏది అడ్డు లేదు. దేవుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా దేవుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని దోచేస్తా ఉన్న పరిస్థితి. దేవుణ్ణి కూడా దేవుని పేరు చెప్పి పుష్కరాల పేరు చెప్పి కృష్ణ గోదావరిల పుష్కరాల పేర్లు చెప్పి దోచేసిన సొమ్ము 3,200 కోట్ల రూపాయలు దోచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి దుబారా ఖర్చు హ్యాపీ సండేస్ అంట. విన్నారా? హ్యాపీ సండేస్ అంట. హ్యాపీ సండేస్ అంటే ఏంటో తెలుసా? ఆదివారం వచ్చినప్పుడు టేప్ రికార్డర్ పెట్టి సినిమా పాటలు పెట్టి డాన్సులు ఆడాలట. ఆ డాన్సుల ఖర్చు అక్షరాల 10 కోట్ల రూపాయలట. హ్యాపీ సండేస్ అట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో ఈయన చేసిన అవినీతి 115 కోట్ల రూపాయలు. జన్మభూమి కార్యక్రమాలని చెప్పి ఈయన చేసిన దుబారా 125 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మనిషి నిర్మాణ దీక్షలు అని చెప్పి చేస్తా ఉన్న డ్రామాల ఖర్చు అక్షరాల 80 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నెలకొకసారో 2 నెలలకు ఒకసారో విమానం ఎక్కడం, ప్రైవేట్ విమానం ఎక్కడం, విదేశాలకు పోవడం. అదేదో వాళ్ళ అత్తగారిల్లు అన్నట్టుగా విదేశాలకు పోయి రావడం. ఆ అత్తగారిల్లు అన్నట్టుగా విమానాల ఖర్చు అక్షరాల 120 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ఖర్చు. పోలవరానికి అక్కడ చూస్తే పోలవరం చూస్తే పునాది గోడలు కూడా దాటలేదు. కానీ అక్కడ ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టించేందుకు పోలవరానికి ఒక బస్సు, ఆ బస్సు మీద బస్సు ప్రయాణం కోసం 22.50 కోట్లు 23 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు పోలవరం బస్సు పేరుతో. ఈ పెద్ద మనిషి హ్యాపీ సిటీస్ అట. హ్యాపీ సండేస్ అయిపోయినాయి, ఇక హ్యాపీ సిటీస్ అట. హ్యాపీ సిటీస్ ఖర్చు 61 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాని పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సులు అని చెప్పి విశాఖపట్నంలో 3 రోజులు సమిట్లు పెడతాడు. దాని ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 150 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలిపితే ఎంతో తెలుసా? అక్షరాల 6,000 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే 6,000 కోట్ల రూపాయలు మొట్టమొదటి బడ్జెట్లో పోలవరానికి పెట్టుంటే ఈ పాటికి పోలవరానికి నీళ్లు వచ్చి ఉండేటివి కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సర కాలంలో చేసిన పాలన ఏమిటి అంటే అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అవినీతి చేయడం. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న పాలన. వీటికన్నిటికీ తోడు దుబారా చేయడం కూడా ఈయన ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న ఘనకీర్తి. మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇటువంటి అన్యాయం చేసే వాళ్ళను, ఇటువంటి మోసం చేసే వాళ్ళను, ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళను పొరపాటును కూడా క్షమించవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, మీరంతా సినిమాకు పోతారు. సినిమాకు పోతారా లేదా? పోతారా అన్న? అప్పుడప్పుడు సినిమాకు పోతారా తల్లి?
అప్పుడప్పుడు సినిమాకి పోతారా అన్న? పోతారా అమ్మా? సినిమాకు పోతే మీకు హీరో నచ్చుతాడా, విలన్ నచ్చుతాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం సినిమాకు పోతే మనకు హీరో ఎందుకు నచ్చుతాడు, మనకు విలన్ ఎందుకు నచ్చడు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. హీరో ఎందుకు నచ్చుతాడంటే కారణం హీరో మోసం చేయడు కాబట్టి, కారణం హీరో అబద్ధాలు ఆడాడు కాబట్టి మనకు హీరో నచ్చుతాడు అన్నది మనమంతా కూడా అందుకే హీరోని ఇష్టపడతామని చెప్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.